ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనుదినము మనల్ని నడిపించేటువంటి ప్రభువుని బట్టి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృప మనకి అనుదినము అనుగ్రహిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నామములో మన ప్రతి అవసరత కూడా తీర్చివేయబడుతుంది. కాబట్టి ఇదినాల మనం గ్రహించుకోగలగాలి. మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మన యొక్క నడక ఎలా ఉందో, ఆయనతో కలిసి మన యాత్ర ఎలా జరుగుతూ ఉందో మనం తెలుసుకోగలగాలి. కనుక ఈరోజు అన్ని విషయాలను కూడా బలపరచువాడు ఆయనే. ఎవరైతే ఆయన మాట చొప్పున చేస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా ఆయన సహాయం చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడని తెలుసుకోగలగాలి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 5వ వచనంలో, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లింపజేసెను. ప్రభు అయితే మనం ఆయన మార్గాలు నడవడానికి ఇష్టపడి సందేహింపకుండా మనకు నచ్చినట్లుగా నడిపించమని కోరుకోకుండా ఆయన నడిపించేటువంటి మార్గంలో పూర్తి నమ్మకంతో మనం ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తూ ఉంటామో అలా నడిచిన దినములన్నింటిలోనూ కూడా అతడు వర్ధిల్లడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆయన ఎంతో గొప్ప కార్యములు చేయడానికి శక్తిమంతుడు. ఆయన ఆలోచనలకు మితి లేదు. ఆయన ఉద్దేశములు ఘనమైనవి. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో అవి గ్రహించుకునేటువంటి శక్తి కొంతమందికి ఉండకపోవచ్చు, కానీ ఆయన మాట చొప్పున చేయడానికి మాత్రం మన ఇష్టపడినట్లయితే, నిర్లక్ష్య పెట్టకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని బలపరచడానికి ఆయన శక్తిమంతుడు అన్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసినప్పుడు, సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సమస్యలెదురు అలయెదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. కాబట్టి మార్గంలో యాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనల్ని అధిగమించడానికి అవి ప్రయాసపడవచ్చు, కానీ ఇదిన ప్రభు అయితే నడిపించేటప్పుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టరని నువ్వు తెలుసుకోగలగాలి. కాబట్టి ఈరోజు విసుగు లేకుండా ఉండడం నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రతిదానికి విసుగుపోకూడదు. నీకు విసుగు కలుగుతుందంటే ఆయన మార్గంలో నీ పాదం తొట్టిల్లుతుందని ఏదైనా నువ్వు తెలుసుకోగలగాలి. కనుక ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఆయన గురించి అయినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించేటప్పుడు కానీ, ఇంకా నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కానీ విసుగు చెందకుండా, ఇంకా ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా నువ్వు చేయకుండా ఇష్టపూర్వకంగా చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. కనుక ఎప్పుడైతే విసుగు అనేది నీ జీవితంలోనికి ప్రవేశిస్తుందో ఆ విసుగుతో పాటు నిరాశ అనేది కూడా నీ జీవితంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి నిరాశ అనేది సాతానుడి యొక్క అదే చివరి బాణం. కనుక నువ్వు ఆ బాణాన్ని జయించగలిగేలాగా ఈ ఉదయకాలాన్ని నిన్ను సిద్ధం చేసుకోగలగాలి. ఉదయాన్నే లేవగానే నిన్ను దేవునికి అప్పగించుకోగలగాలి. రాత్రికాలంలో నిరాశలో ఉంటూ నిద్రపోకూడదు, కానీ ఆయన ఇచ్చినటువంటి కృప కొరకు నువ్వు ఆయన సన్నిధిలోని ఎంతగానో స్తుతించాలి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలోనే ఉండాలి. అనుదినము నిన్ను నడిపించుకోవడానికి ఇష్టపడాలి. నీ మార్గాల్లో ఆయన నీకు తోడుగా ఉన్నారని, ఇంకా నువ్వు మెలకువ కలిగి ఆయన మార్గాల్లో పరిగెత్తాలని నీ హృదయంలో నువ్వు గ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు అలాగా నడవడం ప్రారంభిస్తూ ఉంటావో నీ జీవిత యాత్రలో ఎంతో నెమ్మది కలుగుతుంది. కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కనుక విసుగు అనేది నీ హృదయంలోకి రాకుండా చూసుకోవాలి. దిగులు అనేది నీలో పుట్టకూడదు. ఆ దిగుల్లోంచి నిరాశని ఆవరించుకోకుండా నువ్వు చూసుకోగలిగినట్లయితే, ఆయన లేఖనాల్ని లోతుగా ధ్యానించినట్లయితే నువ్వు ఖచ్చితంగా నానాటికి బలాభివృద్ధి నొందుతావు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా తండ్రి, దేవాని మా ఆత్మీయ జీవితంలో ప్రభా నువ్వు నడిపించేటప్పుడు తండ్రి, మేము సరిగా నడవడానికి గాను మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అనుదినము నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి, నాయన మరలా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, నూతనపరచబడడానికి కావాల్సినటువంటి సన్నిధి కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రభా పొందుకుని నాయన నీ మార్గములలో ప్రభా బలం నొందినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, అట్టి కృపను మాలో అత్యధికముగా మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.